Hello friends, name is Grishma Official. Please like, share and subscribe. This is first long video, support చేయండి. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి, ఇంకా బేబీ హెయిర్ రావడానికి, హెయిర్ షైనీగా ఒత్తుగా కనపడడానికి ఇంపార్టెంట్ విషయం. అలర్జీ ఉన్నవారు 1 పార్ట్ ట్రై చేసి వర్కౌట్ అయితే నెక్స్ట్ టోటల్గా అప్లై చేయండి. ఫస్ట్ కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు చాలా హెల్త్కి మంచిది. మన ఇంట్లో కుకింగ్ కోసం మాత్రమే కాకుండా హెల్త్ కూడా చాలా యూస్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి మంచిగా పెరగడానికి ఉపయోగిస్తారు. మందారం ఆకులు హెయిర్కి చాలా ఉపయోగం. మందారం ఆకులు పేస్ట్ చేసి వాడితే జుట్టు సాఫ్ట్గా ఉంటుంది, జుట్టు రాలడం తగ్గిస్తుంది, డాండ్రఫ్ తగ్గడానికి యూస్ చేస్తారు. ఎండాకాలంలో ఈ పేస్ట్ పెట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది హెడ్కి. అలోవెరా వల్ల హెయిర్కి ఉపయోగం. హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా, సిల్కీగా అవుతుంది. హెయిర్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. చాలా క్లీన్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. హెల్తీ హెయిర్ గ్రోత్కి యూజ్ చేస్తారు. సమ్మర్ సీజన్లో కూలింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల స్కాల్ప్ డ్రైనెస్ని తగ్గిస్తుంది. హెయిర్ బ్రేకేజ్ తగ్గించడానికి హెల్ప్ అవ్వచ్చు. హెయిర్ షైనీగా కనిపిస్తుంది, స్కాల్ప్ ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అసలు హెయిర్ కేర్లో చాలా పాపులర్. హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. చాలామంది మెంతులు పేస్ట్ చేసి యూజ్ చేస్తారు. స్ట్రాంగ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. మెయిన్లీ హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వాడిన తర్వాత హెయిర్ స్మూత్గా అనిపిస్తుంది. స్కాల్ప్ క్లీన్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. డ్రైనెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ ఫైనలీ రైస్ వాటర్. రైస్ వాటర్ వల్ల హెయిర్కి ఉపయోగం. హెయిర్ సాఫ్ట్గా, షైనీగా, స్మూత్గా అనిపిస్తుంది. హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. చాలామంది లాంగ్ హెయిర్ కోసం వాడతారు. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దాంట్లోకి కొన్ని మెంతులు యాడ్ చేసుకుందాం. తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం మందారం ఆకు, కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలోవెరాని కట్ చేసి మంచిగా జెల్ని తీసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి రైస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అన్నిటినీ యాడ్ చేసి గ్రైండ్ చేసినాక వచ్చిన పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఆ పేస్ట్ని మంచిగా తలకాయకి, ఎంటుకలకి మొత్తం అంటుకునేటట్టు పూసుకోవాలి. ఇలా అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పార్టీషన్గా డివైడ్ చేసి మొత్తం టోటల్గా అంటుకునేటట్టు తలకాయకి అప్లై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా తలకు అంటుకునేటట్టు టోటల్గా అప్లై చేసుకోవాలి. తలకాయకి టోటల్గా అప్లై చేసుకున్నాక హెయిర్స్కి పార్టీషన్గా తీసుకొని అన్నిటికీ అంటుకునేటట్టు మంచిగా పూసుకోవాలి. ఇలా పూసుకోవడం వల్ల అన్నింటికి మంచిగా అప్లై చేసుకొని టోటల్గా అంటుకుంటే ప్రతి సింగిల్ హెయిర్ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. షైనీగా, స్మూత్గా, సిల్కీగా, ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. న్యూ బేబీ హెయిర్స్ వస్తాయి. 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి. పూర్తిగా ఆరనీకండి, మళ్ళీ జుట్టు రాలే అవకాశం ఉంది. హెయిర్ కరెక్ట్గా అయిపోతాయి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. ఇలా వీక్లీ 1 టైం మటుకే చేయాలి. 1 మంత్లో నేనేమేమి అప్లై చేశాను, ఎలా అప్లై చేశాను 1 by 1 వీడియోస్ పెడతా వస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.